ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ఒక వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినం నీ వాక్యం వినడానికి నీవు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిల్లరా, మనందరికీ పిల్లలు ఉన్నారు కదా. వాక్యం వింటున్న మీ అందరికీ కూడా పిల్లలు ఉన్నారు కదా. మరి పిల్లల కోసము మనం ఏమి చేస్తున్నాం అన్నది ఈరోజు అంశముగా మనం తీసుకున్నాం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆయన పేరు జాన్ వెస్లీ, వాళ్ళ భార్య పేరు సుజాన్ వెస్లీ. ఇద్దరికి మరి ఒక్కళ్ళిద్దరు పిల్లలు కాదండి, 11 మంది పిల్లలు. 11 మంది పిల్లలు. ఒక్కొక్కసారి వాళ్ళ జీవిత సాక్ష్యాన్ని చూస్తే ఒక్కొక్కసారి 11 మందికి భోజనం పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆ దీన స్థితిలో ఉన్న సమయంలో కూడా భార్య భర్త ఇద్దరు కూడా 11 మందికి వాళ్ళు నిద్రపోయిన తర్వాత వాళ్ళ మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేశారట. ప్రార్థన చేసినప్పుడు 11 మంది దేవుడు ఒక సేవకులుగా మారారంటండి. ఎంత గొప్ప విషయం కదా. తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో తల్లి తండ్రి యొక్క ప్రార్థన పిల్లల జీవితాన్ని, స్థితిగతుల్ని మార్చేస్తుంది. పిల్లలు దేవుడిచ్చి బహుమానమని 127వ కీర్తన 3వ వచనంలో దావీదు మరి మనకు నేర్పిస్తున్నాడు. మరి పిల్లలు దేవుడిచ్చి బహుమానం అయితే మరి పిల్లల కోసం మనం ఏం చేస్తున్నాం? చాలా భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం. ఒక ప్రక్కన డ్రగ్స్ విచ్చలవిడిగా ఉన్నాయి, ఒక పక్కన తాగుడు, ఒక పక్కన అశ్లీల చిత్రాలు, మరి లివింగ్ రిలేషన్, సహజీవనం చేస్తున్నారు. పెళ్లి కాకముందే భయంకరమైన మోహపు తలంపులలో ఉన్నారు. ఒకళ్ళకి 2, 3 కలిసి జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైన లోకంలో మీరు ఈ లోకంలో ఉంటారు, కానీ మీరు లోకానికి సంబంధించిన వారు కాదని యేసుప్రభు వారు మాట్లాడే మాట మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మరి నీకు నాకు ఉంది కదా. మరి పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత ఉన్నప్పుడు తల్లిదండ్రుల విషయంలో తల్లిదండ్రులుగా మనం భయపడి బాధపడే కంటే ఎక్కువగా మోకరించి పిల్లల కోసం ప్రార్థన చేస్తే తాత్కాలికంగా పిల్లలు ఒక్కొక్కసారి దారి తప్పి వెళ్ళిపోయినా సరే నీ ప్రార్థన నీ బిడ్డలకి ఆశీర్వాదంగా మారుతుంది. ఎలాగైతే తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకి ముందుగా నడుస్తుందో అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మరి ఎంతో బహుబలంగా పనిచేస్తుందని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ లేఖనాల్లో చాలామంది పిల్లల కోసం ప్రార్థన చేసి వాళ్ళ ఆశీర్వాదాలను మనం చూస్తూ ఉన్నామండి. మనం చూస్తాము, ఈసాకు కోసం ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. యాకోబు తన పిల్లల మీద దీవెనలు కుమ్మరించినట్టుగా మనం చూస్తాం. ఆ దీవెనలు ఎంత చక్కగా రికార్డ్ అయ్యాయి అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, మన పిల్లల్ని జ్ఞాపకం చేసినప్పుడల్లా మన నోటి నుండి దీవెన వచనాలే రావాలి. మరి కొన్ని అంశాలు పిల్లల్ని ఏ విధంగా మనము దీవించాలో, ఏ విధంగా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు 2 కానీ 3 కానీ ఒక్కళ్ళు కానీ మరి ఆ పిల్లల్ని మరి దేవుడిలో ప్రతిష్ఠించాలి. డెడికేట్ యువర్ చిల్డ్రన్ ఇంటూ గాడ్. దేవుడిలో ప్రతిష్ఠించాలి. ఎందుకంటే పిల్లలు దేవుడిచ్చే బహుమానం కాబట్టి వాళ్ళని డెడికేట్ చేయాలి. యేసుప్రభు వారు 8వ రోజునే మరి మందిరానికి వెళ్ళి తనని డెడికేట్ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి నీ పిల్లల్ని దేవుడికి డెడికేట్ చేసావా? చాలామంది చదువుకి డెడికేట్ చేస్తారండి, లోకానికి డెడికేట్ చేస్తారండి. పొట్టి డ్రెస్సులు వేసేసుకొని పిల్లల్ని చాలా చిన్న వయసులోనే భయంకరమైన మరి లిరిక్స్ ఉన్న పదజాలతో ఉన్న పాటలతోటి పిల్లలకి డ్యాన్స్లు వేయించేస్తూ ఉంటారండి. నా దగ్గరికి ఒక సహోదరి వచ్చారు. చాలా సంవత్సరాల క్రితం అండి, 20 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా. ఆ సహోదరికి ఒకటే కూతురు. ఆమె నాగిన్ అంటే పాము డ్యాన్స్ చాలా చక్కగా వేస్తూ ఉంటుంది. ఏ స్కూల్ ఫంక్షన్ అయినా ఆమెతో ఆ పాము డ్యాన్స్ వేపిస్తారు. పెరుగుతుంది, పెద్ద అవుతుంది. సడన్గా ఒక రోజు చూస్తే వాళ్ళ అమ్మ అన్నం పెడితే అన్నం తినకుండా
పాము నాలుకతోటి ఎలాగైతే పాలు తాగుతుందో అలా తాగటం ప్రారంభించింది. అదేదో డాన్స్ మైకంలో ఉందేమో అనుకొని చాలా తక్కువగా అంచనా వేశారు ఆ తల్లిదండ్రులు. తర్వాత పాములాగా నడవటం ప్రారంభించింది. తర్వాత పాములు లాగా బుస కొట్టడం ప్రారంభించింది. ఇక అన్నం తినటం మానేసింది. ఎవరితోనో మాట్లాడాలని కాటేసినట్టుగా మాట్లాడటం ప్రారంభించింది. ఏం చేయాలో తెలియక వాళ్ళు నా దగ్గరికి తీసుకొని వచ్చారండి. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆ పాప కోసం ప్రార్థన చేస్తున్నాను, చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే ఆ పాప లిటరల్గా అండి ఒక పాము దొర్లినట్టే, పాము పాకినట్టే చేస్తుంది. దాదాపు 6 గంటల సేపు ప్రార్థన చేసిన తర్వాత ఆ దురాత్మ నుండి ఆ బిడ్డ వెళ్ళిపోయింది. పిల్లలు దేవుడిచ్చి బహుమానం అండి. మనం ఏమి నేర్పిస్తున్నాం? దేవుడికి డెడికేట్ చేయండి మీ పిల్లలకి. రెండోదిగా మనం చూస్తే, నువ్వు మాట్లాడిన మాట జీవమై ఉంటుంది లేదా మరణమై ఉంటుంది. కాబట్టి పిల్లల మీద మన కోపం రావచ్చు, మన మాట విన్నప్పుడు కోపం రావచ్చు, కానీ వాళ్ళని శపించవద్దండి. ఎందుకంటే ఆశీర్వాదాలు ఎలాగైతే పిల్లల మీద నిలబడతాయో అలాగే తల్లిదండ్రుల శాపవచనాలు కూడా అలాగే నిలబడతాయి. ఎంత కోపం వచ్చినా సరే నీ కడుపున పెట్టిన బిడ్డలకి నువ్వు దీవించడం ప్రారంభించాలి. ఎనీ నెగిటివ్ వర్డ్ ఫ్రమ్ యువర్ మౌత్ విల్ డిస్ట్రాయ్ ద లైఫ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల జీవితము నాశనం అయ్యే ప్రమాదం ఉందని నువ్వు గమనించుకోవాలి. మూడవదిగా మనం చాలా జాగ్రత్తగా చూస్తే, మూడవదిగా దేవుడికి డెడికేట్ చేయండి. నీతిమంతులు పిల్లలు బిచ్చమెత్తుకోవటం కానీ వాళ్ళు ఆకలికొని ఉంటారు కానీ చూడలేదని కీర్తనకారుడు 37వ కీర్తనలో చెప్తున్నాడు. కాబట్టి నీ పిల్లలు ఏ రోజు కూడా బిచ్చమెత్తుకోకుండా సమృద్ధిలో అభివృద్ధిలో నిలబడాలని నేను ప్రార్థన చేయగలగాలి. అలాగే మనం చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 22:6లో ఏముంటుందంటే, బాలుడు నడవవలసిన త్రోవ నేర్పించండి. సామెత చెప్తారు కదా, చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దు. పిల్లవాడు ఏ దారిలో నడవాలన్నది మనం నేర్పించాలంట. ఎటు వెళ్ళాలి కదా, కెరియర్ గైడెన్స్ కోసం ఎలాగైతే తాపత్రయపడతామో అలాగే పిల్లల క్యారెక్టర్ గైడెన్స్ కూడా నేను ఇవ్వాలి. పిల్లవాడు వినకపోయినా ఒక తల్లిగా తండ్రిగా పిల్లవాడు నడవవలసిన దారిలో నడిపించాలి. ఒకానొక సందర్భంలో ఒక కుర్రవాడు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. ఆ కుటుంబము చాలా దైవభక్తి గల కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరు చాలా ప్రార్థనా పరులు. పిల్లవాడు అలా అయిపోయేసరికి వాళ్ళు తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఈ మాట నాకు జ్ఞాపకం చేశారు. పిల్లవాడు నడవవలసిన దారి వాళ్ళకి నడక వచ్చినప్పుడే నేర్పించండి. అంతేకాకుండా బెత్తం వాడాలి అని బైబిల్ చెప్తుంది. మనం చూద్దామండి. మనం చూస్తున్నాము సామెతల గ్రంథం 13:24 బెత్తము వాడని వాడు తన కుమారుకి విరోధి, కుమారుని ప్రేమించి వాడు శిక్షిస్తాడు. పిల్లలను తిడితే ఏమైనా అయిపోతుందేమో, వాళ్ళకి ఏం చేస్తే చాలామంది తల్లిదండ్రులు పాపం అండి, వాళ్ళు పిల్లల ఆదాయం మీద ఆధారపడుతుంటారు. కాబట్టి పిల్లలకి గట్టిగా చెప్పడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. రాత్రంతా తిరిగి వస్తూ ఉంటారు పిల్లలు. ఒక్కొక్కసారి పిల్లవాడు నడవాల్సిన దారి చూపించాలి. అలాగే అవసరమైతే గట్టిగా ఖండించి శిక్షించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. మనం చూస్తాం లూకాసు వార్త 1:14 మనం చూస్తాం, బప్తిస్మ యోహాను గురించి రాయబడి ఉంది. దేవుడు పిల్లల గురించి ఎంతో ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రణాళిక గొప్ప ప్రణాళిక అయ్యిందని నేను తెలుసుకోవాలి. చూడండి, ఆదికాండం 49లో కూడా మనం చూసాం, యాకోబు ఆశీర్వాదాలు తన పిల్లల మీద ఉన్నాయి, దీవించాడు. మరి మీ పిల్లల సంగతి ఏంటి? బాధపడకండి. చదువు రావటం లేదు, ఉద్యోగాలు రావట్లేదు, బాధపడకండి. మీ దీవెనలు బిడ్డలను ఒకరోజు ఖచ్చితంగా ఉన్నతంగా నిలబెడతాయి. ఇది దేవుడు మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. మీకు చేతులు ఉన్నాయా? ఈ చేతులు
పిల్లల మీద పెట్టి ప్రార్థించండి. పిల్లలు దూరంగా ఉన్నారా, పిల్లలు మీ దగ్గర ఉన్నారని వాళ్ళ మీద చెయ్యి పెట్టి ప్రార్థించండి. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, కొడుకు 25 సంవత్సరాలు. ఉదయకాలమే ఆమె వెళ్ళి కొడుకు నుదుటి మీద చేయి పెట్టి ప్రార్థన చేసి వస్తుంది. అలా రావటం మూలంగా చాలా ప్రమాదాల నుండి ఆ బిడ్డని దేవుడు కాపాడాడు. ప్రియులారా, పిల్లలు దేవుడిచ్చు బహుమానాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుందాం. పిల్లలు లోకంలో పడిపోకుండా, శాపంలో పడిపోకుండా, సాతాను యొక్క ఉచ్చుల్లో పడిపోకుండా దేవుడు బిడ్డగా ఉండడానికి మన వంతు ప్రార్థన, మన వంతు సహకారం, మన వంతు ప్రయత్నం, అలాగే మనం వాళ్ళకి చేతనంత వరకు చెప్పి వాళ్ళని దీవెనగా మారుద్దాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ఎంతమంది తల్లిదండ్రులైనా తన బిడ్డల కోసం కన్నీటితో ఉన్నాడు ప్రభా. అయ్యా ప్రభ, వాళ్ళ కళ్ళ ముందే పిల్లలు ప్రభ పనికి రాని స్థితిలో ఉండి, దౌర్భాగ్య స్థితిలో ఉండి నైనా తండ్రి ప్రభ, అనాథలుగా మారిపోయిన బిడ్డలను చూసి కన్నీటితో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలను ప్రభ మీ సన్నిధిలో ఉంచుతున్నాను ప్రభ. పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు ప్రభ. అయ్యా తండ్రి ప్రభ, బహుమానాన్ని ప్రభ ఒక్కవేళ సరిగ్గా గైడ్ చేయలేకపోతే మమ్మల్ని క్షమించి తండ్రి నైనా బిడ్డల మీదని ఆశీర్వాదాలు కుమ్మరించమని ఎవరైతే నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ కుటుంబాల్లోనూ కార్యాలు చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Bless your children today. God will bless you mightily. In Jesus' name, amen.